నీ అనురాగం మాత్రమే ఆ కిరాణా కొట్టోడు ఈ ఊరొదిలి సిటీ వెళ్లకుండా ఆపగలదు. మన పనయ్యే వరకు కొన్ని రోజులు నువ్వు నటించక తప్పదు. ప్రయత్నం చేస్తున్నాను, బట్ నా వల్ల కావడం లేదు. ఆ మొహాలు చూస్తుంటేనే నాకు ఎలర్జీ వస్తుంది. కాకపోతే నువ్వు చెప్పినట్టు భరించి ఓపిగ్గా ఉండక తప్పదు. వదినా, 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 ఎవరితో మాట్లాడుతున్నావు? అసలే మనది ఉమ్మడి కుటుంబం. అందరూ మావయ్య గారు పోయిన బాధలో ఉన్నారు. 2 నిమిషాలు ఇలా పక్కకొచ్చి నా మనసుకి దగ్గరైన వాళ్లతో మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా నాకు లేదా మీనాక్షి? నన్నే అనుమానిస్తున్నావా? నిందలేస్తున్నావా? ఇప్పుడు నేనేమన్నానని అంత బాధపడిపోతున్నావు వదినా? ఏదో మామూలుగా అడిగానంతే. మామూలుగా అడిగినట్టు లేదు, ఏదో మనసులో పెట్టుకొని అడిగినట్టుంది. నేను నీకు వదినని కాదు మీనాక్షి, అమ్మని. అన్నయ్యతో మాట్లాడుతున్నావని తెలియక ఇటొచ్చేసాను వదినా. బాధ పెట్టుంటే క్షమించొదినా. అయ్యో, మన మధ్యన సారీలేంటి మీనాక్షి, పర్వాలేదులే, నువ్వెళ్ళు. వెళ్ళు, వెళ్ళు. ఓకేనా? సరే, వెళ్ళు. అంటే వెళ్ళాల్సిందేనా? వెళ్ళు.
అమ్మ మీనాక్షి, భోజనం చేసావమ్మా? అన్నయ్య ఇక్కడుంటే మరి వదిన ఎవరితో మాట్లాడుతున్నట్టు? 2 నిమిషాలు ఇలా పక్కకొచ్చి నా మనసుకి దగ్గరైన వాళ్లతో మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా నాకు లేదా మీనాక్షి? నేనక్కడే ఉన్నాను, మీరెటొచ్చేసారా? సర్లే, ముందు నీళ్లు తాగండి. మీనాక్షి భోజనం చేసిందా? తినేశానన్నయ్య. పద అలాగే. పద. నేనే అనవసరంగా వదిన అపార్థం చేసుకున్నాను. వదిన మాట్లాడింది అన్నయ్యతోనే. నీతో సిటీలో పెద్ద సూపర్ మార్కెట్ పెట్టిస్తాను. నారాయణమూర్తి గారితో మాట్లాడాను, అందుకే తీసుకొచ్చాను. వీళ్ళ చాక్లెట్ కంపెనీ ఏజెన్సీ కూడా నీకు ఇప్పిస్తాను. మన ఇంటికి దగ్గరలోనే మీ ఇద్దరికీ సెపరేట్గా ఓ ఇల్లు తీసుకుంటాను. మీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. ఏమంటావు? ఏమండి, ఏంటి రోషిని? ఇది సందర్భమో కాదో తెలీదు. నేనిలా మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకండి. మీ మాట కాదని నేనొక్క అడుగు కూడా ముందుకేయను. ఇది సలహా కాదు, నా అభిప్రాయం మాత్రమే. దానికి ఇంత వివరణ ఎందుకు రోషిని? నీ గురించి నాకు తెలుసు, విషయం చెప్పు. ఏంట్రా నా గురించి నీకు తెలిసింది? నా గురించి అసలు నిజం తెలిస్తే గుండె పగిలి చస్తాం. ఆలోచించుకున్న చెప్పు రోషిని. మీనాక్షిని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందండి. ఏమైంది రోషిని నా చెల్లికి? ఇంతకన్నా ఘోరం ఏం కావాలండి? తనని ప్రాణంగా చూసుకునే మావయ్య గారు దూరం అయ్యారు. తనకేమో చూపు పోయింది. నేను డబ్బులో పుట్టి పెరిగానేమో కాని మనసులో మాత్రం స్వార్థాన్ని పెంచుకోలేదండి. అందరి దృష్టిలో మనకి మొదటి రాత్రి జరిగినా మనమిద్దరం ఇప్పటి వరకు ఒక్కటవ్వలేదు.
మీరు కూడా నా మాటకి విలువనిచ్చి నా మీద ఒత్తిడి తేకుండా నాకు దూరంగానే ఉంటూ వచ్చారు. ఈ విషయంలో నిజంగా మీరు గొప్పవారండి. నా చెల్లికి జీవితం ఇచ్చే వరకు మనిద్దరం ఒకటవకూడదని నువ్వు చేసిన త్యాగం ముందు నా గొప్పతనం ఏ పడితే రోషిని. అది నా బాధ్యత అండి. నేను ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పుడే నన్ను అమ్మలా మసలుకోమని మీనాక్షి నాతో చెప్పింది. మసలుకోవడం ఏంటండి? నేను మీనాక్షికి అమ్మనే కదా. ఇక నుంచి నీకు నేను నాన్నలా ఉంటానని మీరు కూడా మీనాక్షితో అన్నారు. అప్పుడు నేనెంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా? నిజమే, మీ చెల్లికి తల్లిదండ్రులుగా మనం కాకపోతే ఇంకెవరుంటారు? మీరే చెప్పండి. ఏ ఆడపిల్ల కోట్ల ఆస్తి కావాలని కోరుకోదండి. గుప్పెడంత ప్రేమ, చిటికెడంత ఆప్యాయత, కష్టంలో తోడుండే భరోసా ఉంటే ఈ జీవితానికి చాలనుకుంటుంది. మనం ఇద్దరం కలిసి ఆ ధైర్యాన్ని మీనాక్షికివ్వాలండి. ఎలాగోలా తనకి చూపొచ్చేలా చేసి మంచి సంబంధం చూసి ఒక ఇంటి దాన్ని చెయ్యాలి. అప్పటిదాకా మనం దగ్గర అవ్వకూడదండి. మన ఇంట ఏ సంతోషాలు చేసుకోకూడదండి. మీ చెల్లెలకొక జీవితాన్నిచ్చాకే మన గురించి ఆలోచిద్దాం. నేను చూస్తా ఉంటే నా కంటికి దేవతలా అంతనా రోషిని. నా చెల్లి కోసం నేను ఏ పనైనా చేస్తాను, నీకు తెలుసు కదా రోషిని. అంటే ఒకవేళ మా డాడీ ఒత్తిడి తెస్తే మీనాక్షి మీదున్న బాధ్యతను వదిలేసి సూపర్ మార్కెట్ పెట్టుకోవడానికి ఎక్కడ ఒప్పుకుంటారో అని నాకు భయం. భలే దానివే. నా చెల్లి సంతోషం ఒకటే నాకు ముఖ్యం. మీ నాన్న ఎంత పిలుస్తున్నా నేను అక్కడికి రానని మావయ్యకి నువ్వే చెప్పు. నువ్విక్కడే ఉన్నావని నాకు తెలుసే. అందుకే ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడాను. ఇందాక నా మీద నీకు డౌట్ వచ్చే ఉంటుంది. ఇప్పుడు నేనిచ్చిన ఈ పర్ఫార్మెన్స్కి నీకొచ్చిన డౌట్ క్లియర్ అవుతుంది. ఇప్పుడు నా మీద నీకు మరింత నమ్మకం పెరుగుతుంది.
చెప్పు బేబీ. డిన్నర్ అయిందా డాడీ? లేదమ్మా, బిజినెస్ పని మీద వెళ్ళొస్తున్నాను. బేబీ, నీ ప్రవర్తన చూస్తుంటే నాకు చాలా షాకింగ్గా ఉంది. నేనేం చేశాను డాడీ? ఇన్ని సంవత్సరాల నా పెంపకంలో నీకేం కావాలి అని నన్ను అడగలేదు, కానీ ఫర్ ద ఫస్ట్ టైం తిన్నారా డాడీ అని అడుగుతున్నావు. అదే నాకు డైజెస్ట్ కావట్లేదు. పోండి డాడీ. ఇంతకీ ఎందుకు కాల్ చేసావో చెప్పలేదు. అదే డాడీ, మార్నింగ్ ఈయన దగ్గర సూపర్ మార్కెట్ ప్రపోజల్ పెట్టారంట కదా. అల్లుడు ఒప్పుకున్నాడా? ఆహా లేదు డాడీ, మొన్ననే మావయ్య చనిపోయారు. మీనాక్షికేమో చూపు పోయింది. మేము మా స్వార్థం చూసుకుంటే తన బాధ్యత ఎవరు చూసుకుంటారు డాడీ? మీనాక్షి కళ్ళకి ట్రీట్మెంట్ చేయించి మంచి సంబంధం చూసి పెళ్లి చేశాక కానీ ఇంకో విషయం ఆలోచించనని చెప్పమన్నారు. నీ నిర్ణయం కూడా అదేనా బేబీ? ఆయన మాటే నా మాట డాడీ. సరే అమ్మా, మీ ఇష్టం. తప్పుగా అనుకోకండి డాడీ. గుడ్ నైట్. ఎలా ఉంది నీ కోడలి డ్రామా? గుడ్ నైట్ మావయ్య గారు. వదినా, ఏం చేస్తున్నావు? గిన్నెలు కడుగుతున్నావా? అవును మీనాక్షి. వదినా, ఆ గిన్నెలివ్వు, నేను కడుగుతాను. పర్లేదు మీనాక్షి, నేను కడిగేస్తాను. పర్లేదులే వదినా, ఇటివ్వు. అందరి దృష్టిలో మనకి మొదటి రాత్రి జరిగినా మనమిద్దరం ఇప్పటి వరకు ఒక్కటవ్వలేదు. మసులుకోవడం ఏంటండి? నేను మీనాక్షికి అమ్మనే కదా. ఎలాగోలా తనకి చూపొచ్చేలా చేసి మంచి సంబంధం చూసి ఒకేంటి దాన్ని చెయ్యాలి. అప్పటిదాకా మనం దగ్గర అవ్వకూడదండి. మనింట ఏ సంతోషాలు చేసుకోకూడదండి. మీనాక్షి, మరిచిపోమ్మని చెప్పలేను కానీ మావయ్య గారి గురించి ఆలోచిస్తూ నువ్విలా బెంగ పెట్టుకుంటే ఎలా? నా ఆలోచన నా గురించి కాదు చిన్నదినా, పెద్దన్నయ్య పెద్దదిన గురించి. మరి ఆ కళ్ళల్లో నీళ్ళేంటి? వాళ్ళిద్దరూ నా కోసం చేస్తున్న త్యాగం గురించి నా కళ్ళల్లో నీళ్ళొస్తున్నాయి. త్యాగమా? అవును చిన్నదినా,
నాకు జీవితాన్ని ఇవ్వడానికి వాళ్ళ సంతోషాలు దూరం చేసుకుంటున్నారు. నన్ను బిడ్డలా భావించి నాకు చూపొచ్చే వరకు వాళ్ళు బిడ్డని కనకూడదనుకుంటున్నారు. ఇద్దరికీ పెళ్ళై బంధాలు కలిశాయి, కాని ఇంతవరకు వాళ్ళొకటవ్వలేదు. నాకు పెళ్ళయ్యేంత వరకు వాళ్ళు దూరమే ఉంటారంట. నా కోసం వాళ్ళ సుఖాలు వదిలేసుకుంటున్నారు. అది తలుచుకుంటుంటే నా కళ్ళల్లో నీళ్ళాగడం లేదు వదినా.